చేద్దామా? దేవుడు చెప్పిన వాగ్దానం ఇచ్చినా కూడా దాన్ని నమ్మకుండా భయములో బతుకుదామా? తప్పు. దేవుని కంటే మనం నీతిమంతులం కాదు, దేవుని కంటే మనం శక్తి గలవారం కాదు. దేవుడు డీల్ చేయలేని మనం డీల్ చేసుకోలేం. ఇంకొకటి, దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏది లేదు. కానీ శత్రువు నీ పక్కన చేరి నీ పాపం దేవుడు క్షమించడు క్షమించడు క్షమించడు. ఎందుకంటే అది మామూలు పాపం కాదు, చిన్న పాపం కాదు, అసహ్యమైన పాపం, పెద్ద పాపం, అంత పాపం, ఇంత పాపం. ప్రతి ఘోర అని పాడు ఆగిపోయింది. స్తోత్రం. అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫుల్గా పాపాలు చేసుకోమని చెబుతున్నాను అని కాదు. అయిపోయిన వాటి విషయంలో ఇక నువ్వు దిగులు పడవద్దు. వాటిని తిరిగి తీసుకొని రాలేవు, మళ్ళా గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేవు నువ్వు. అదంతా యేసయ్య తన రక్తంతో కొట్టేశాడు కనుక కనీసం ఇక ముందు జీవితమైనా జాగ్రత్తగా బ్రతుకు. మరి గతం శత్రువు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఏదన్నా నీకు ఇబ్బంది కలగగానే ఆ పాపం ఎఫెక్టే. ఏదన్నా నీకు సమస్య రాగా నీ పాపమే నీ మీదకి వచ్చింది. ఏదన్నా నీకు ఇబ్బంది రాగానే ఆ పాపం వల్లనే అని ప్రతిదానికి నీ అడుగులు జారిన వేళ జరిగిన ఆ తప్పులను గురించి పదే పదే తెచ్చి నీకు దిగులు, విచారం, బాధ, చింత కలుగు చేసి కృంగదీస్తాడు శత్రువు. వాడికి లొంగవద్దు. వాడితో ఏం పాడతావు? పాట ఏంది?